తమిళనాడు సీఎం విజయ్ వీలైనంత త్వరగా ఇతర మార్గాల్లోనైనా సరే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మిత్రపక్షాలుగా మద్దతు ఇచ్చిన పార్టీలే విజయ్ను నిలదీయడం మొదలుపెట్టేశాయి. రెండు అంశాల్లో సిపిఎం, సిపిఐ, విసికే ఈ మూడు పార్టీలు కూడా విజయ్ మీద ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఒకటి వందే మాతరంకి సంబంధించిన వివాదం కాగా, రెండోది అప్పుల మీద విజయ్ చేసిన ప్రకటన. అంటే గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విజయ్ చేసిన ప్రకటన పైన విసికే చాలా తీవ్రంగా ఈరోజు స్పందించింది. వందే మాతరం గీతం సాధారణంగా అయితే తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతాన్ని ఆలపించిన తర్వాత జనగణమన పాడుతూ ఉంటారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలుత వందే మాతరాన్ని ఆలపించారు. అది కూడా 6 చరణాలని ఆలపించారు. ఈ 6 చరణాలకు సంబంధించి వివాదం ఉంది. ఈ 6 చరణాల్లో కొన్ని చోట్ల మతపరమైన హిందూ దేవతలకు సంబంధించిన ప్రస్తావన కూడా వస్తూ ఉండడంతో గతంలో కేవలం 2 చరణాలకే వివాదం లేకుండా 2 చరణాలకే పరిమితం చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇటీవల లేదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాతరానికి సంబంధించి 6 చరణాలని పూర్తి స్థాయిలో పాడాల్సిందే అని ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా కూడా 6 చరణాలని ప్లే చేశారు. తొలుత వందే మాతరం, ఆ తర్వాత జనగణమన, ఆఖరిగా అంటే 3వ స్థానంలో తమిళ గీతాన్ని ఆలపించారు. ఈ అంశంపైనే తమిళనాడు రాజకీయ పార్టీలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిఎంకే కూడా స్పందించింది, ఈ పరిణామాన్ని వ్యతిరేకించింది. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే విజయ్కి మద్దతు ఇచ్చిన సిపిఐ, సిపిఎం, విసికే ఈ 3 పార్టీలు కూడా ఈ అంశంలో విజయ్ పార్టీని నిలదీస్తూ ఉన్నాయి. గవర్నర్ మెప్పు పొందడం కోసమే ఇలా చేశారా, ఇలా ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి విజయే బహిరంగంగా వివరణ ఇవ్వాలి అని విసికే పార్టీ అధ్యక్షుడు తిరుమావలవలన్ డిమాండ్ చేశారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీల ప్రస్తావన తమిళనాడులో ఉండకూడదన్న ఉద్దేశంతోనే విజయ్ పార్టీకి మేము మద్దతు ఇచ్చాం. మతపరమైన ఛాయలు ఉన్న వందే మాతరం విషయంలో విజయ్ వ్యవహరించిన తీరుతో ఇక్కడ లౌకికవాద అంశం పైన ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తుంది. లౌకికవాదం కోణంలోనే మేము విజయ్కి మద్దతు ఇచ్చాం, కానీ లౌకికవాదం విషయంలో విజయ్ ప్రభుత్వ నైతిక నిబద్ధతను కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని విసికే పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఈ పరిణామం కారణంగా కేవలం విజయ్ మీదే కాకుండా విజయ్కి మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలు కూడా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తమిళ గీతాన్ని 3వ స్థానంలో ప్లే చేయడం పైన విసికే స్పందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదా అన్న దానిపైన విజయ్ వివరణ ఇవ్వాలని కూడా విసికే పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. దాంతో పాటు ప్రమాణ స్వీకారం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేస్తాం, హామీల అమలుకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటూ విజయ్ చేసిన వ్యాఖ్య కూడా వివాదాస్పదమైంది. డిఎంకే కూడా చాలా స్ట్రాంగ్ గా స్పందించింది. ఇదివరకే డిఎంకే అనుకుంటే ఇప్పుడు విసికే పార్టీ మరింత తీవ్రంగా స్పందించింది. తమిళనాడు జిఎస్డిపి గురించి ప్రస్తావించకుండా కేవలం తమిళనాడు అప్పుల గురించి మాత్రమే విజయ్ ప్రస్తావించడాన్ని విసికే పార్టీ తప్పుపడుతోంది. జిఎస్డిపి గురించి ప్రస్తావించకుండా కేవలం అప్పుల గురించి మాత్రమే ప్రస్తావించి భయాన్ని రేకెత్తించడం ద్వారా సంకుచిత రాజకీయ ఎజెండాల్ని అమలు చేసుకోవడం తప్పించి మరో ప్రయోజనం కూడా ఉండదు అని విసికే పార్టీ చాలా తీవ్రమైన మాట మాట్లాడింది. అంటే ఈ అప్పుల గురించి విజయ్ మాట్లాడుతున్నది ప్రజల్ని భయపెట్టడం కోసం, కేవలం సంకుచిత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమేనా అన్నట్టుగా మిత్రపక్షమైన మద్దతు ఇస్తున్న విసికే పార్టీని మాట్లాడడం బట్టి భవిష్యత్తులో ఇంకా ఎంత తీవ్రమైన పరిణామాలు తమిళనాడులో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికే సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు ఈ స్థాయిలో స్పందిస్తున్నాయంటే ఇక రేపు పొద్దున్న డిఎంకేకి విజయ్కి మధ్య డైరెక్ట్ గా అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య రాజకీయ పోరు మొదలైనప్పుడు ఈ పార్టీలు విజయ్తో ఎంతవరకు నిలబడతాయి అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అంటే గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయింది అని ఒక మాట విజయ్ మాట్లాడడాన్ని కూడా మద్దతు ఇస్తున్న పార్టీలే జీర్ణించుకోవడం లేదు అంటే మునుముందు ఈ పార్టీలు ఎంతవరకు నిలబడతాయి అన్నది ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రభుత్వం స్థిరంగా ఉండాలి అంటే ఇతర మార్గాల్లో విజయ్ తన బలాన్ని అయితే పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకుండా ఇలాగే ఈ పార్టీల మీద ఆధారపడి మ్యాజిక్ ఫిగర్ కు 2 సీట్ల దూరంలో ఆధిక్యంలో కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విజయ్ని ప్రతి విషయంలో కూడా బయట వాళ్ళు కాదు, మద్దతు ఇస్తున్న పార్టీలే ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది.